Hello dear students, welcome back to Vidyarthi tutorials. So children, in our previous class we have started a new chapter, that is chapter 6, squares and square roots. So previous class లో మనం squares గురించి చాలా విషయాలు అనేవి నేర్చుకున్నాం. In the introduction part 1. సో దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనేది ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం. So this is part 2. So are you all ready? Then let's begin our class now. సో చిల్డ్రన్, సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో లెట్ us see the first one, యాడింగ్ ట్రయాంగులర్ నంబర్స్. సో ఈ ట్రయాంగులర్ నంబర్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో అంటే 7th క్లాస్లో నేర్చుకున్నాం. సో డూ యూ రిమెంబర్ దిస్ ట్రయాంగులర్ నంబర్స్ చిల్డ్రన్? సో ట్రయాంగులర్ నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్ హూస్ డాట్ ప్యాటర్న్స్ కెన్ బి అరేంజ్డ్ యాజ్ ట్రయాంగిల్స్. సో డాట్ ప్యాటర్న్స్లో మనం నంబర్స్ని అరేంజ్ చేసినప్పుడు ఒక ట్రయాంగులర్ షేప్ అనేది ఫామ్ అయితే అప్పుడు దాన్ని మనం ట్రయాంగులర్ నెంబర్ అంటాం. సో 1 ఈజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ 3 చూడండి. సో 3తో కూడా మనం ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు కదా. సో 1 2 3. సో 3 ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ 6 చూడండి. సో 1 2 3 4 5 6. సో దీంతో కూడా మనం ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ 10 చూడండి. సో 10 డాట్స్తో కూడా మనం ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయొచ్చు. సో 10 ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్. నెక్స్ట్ 15 చూడండి. సో 15 డాట్స్తో కూడా మనం ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్. సో ట్రయాంగులర్ నెంబర్ అంటే ఏంటి? హూస్ డాట్ ప్యాటర్న్స్ కెన్ బి అరేంజ్డ్ యాజ్ ట్రయాంగిల్స్. సో డాట్ ప్యాటర్న్స్ అనేవి ట్రయాంగిల్స్ ఫామ్లో అరేంజ్ చేయగలిగితే ఆ నెంబర్స్ని మనం ట్రయాంగులర్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ ఏమంటున్నారు? ఇఫ్ వి కంబైన్ 2 కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ we get a square numbers. సో ఇక్కడ 2 కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ అంటే పక్కనే ఉండే 2 కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకు అప్పుడు స్క్వేర్ నెంబర్ అనేది వస్తుందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1ని 3ని కన్సిడర్ చేద్దాం. సో పక్కనే ఉండాలి అన్నారు కాబట్టి 1ని 3ని కన్సిడర్ చేద్దాం. సో ఈ 2 ట్రయాంగులర్ నెంబర్స్ని మనం అరేంజ్ చేస్తే 1 + 3 ఈజ్ 4. 4 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 2 స్క్వేర్. సో ఇక్కడ మనకి స్క్వేర్ నెంబర్ వచ్చింది కదా. సో 3 ఈజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్. సో 1 ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగులర్ నెంబర్. సో ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ నెంబర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3ని 6ని కన్సిడర్ చేశారు. సో 3ని 6ని కూడా యాడ్ చేస్తే మనకి ఇక్కడ కూడా మనకు ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. సో 3 + 6 ఈజ్ 9. సో 9 ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ నెంబర్ విచ్ ఈస్ రిటర్న్ యాజ్ 3 స్క్వేర్. నెక్స్ట్ 6ని 10ని చూడండి. సో 6 10. 6ని 10ని కూడా యాడ్ చేస్తే 6 + 10 ఈజ్ 16. సో 16తో కూడా మనకు ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. సో 16 ఈజ్ నథింగ్ బట్ ఏ 4 స్క్వేర్. సో 2 ట్రయాంగులర్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ ట్రయాంగులర్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ నెంబర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ నంబర్స్ బిట్వీన్ స్క్వేర్ నెంబర్స్. సో స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉండే నెంబర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Let us now see if we can find some interesting pattern between 2 consecutive square numbers. So 2 consecutive square numbers మధ్యలో మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 1 యొక్క స్క్వేర్ ఏంటి? 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1. 2 స్క్వేర్ మీన్స్ 4. 3 స్క్వేర్ మీన్స్ 9. 4 స్క్వేర్ మీన్స్ 16. 5 స్క్వేర్ మీన్స్ 25. సో ఇక్కడ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. సో 1కి 4కి మధ్యలో ఉండే నెంబర్స్ ఏంటి? 2 3. సో ఇవి నాన్ స్క్వేర్ నెంబర్స్. సో ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి? 2 నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. సో 2 స్క్వేర్ నెంబర్స్ మధ్యలో మనకి 2 నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ 4కి 9కి. సో 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. 4కి 9కి మధ్యలో ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాయి? 5 6 7 8. సో 4 నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి వచ్చినాయి. సో 4 నాన్ స్క్వేర్ నెంబర్స్. మళ్ళీ అదేవిధంగా 9కి 16కి. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 9కి 16కి మధ్యలో మనకి ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాయి? లెట్ us కౌంట్ 1 2 3 4 5 6. సో 6 నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ 16కి 25కి మధ్యలో మనకి ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ వస్తున్నాయి? లెట్ us కౌంట్ 1 2 3 4 5 6 7 8. సో 8 నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ రూల్ ఏంటి అంటే ఇన్ జనరల్ వీ కెన్ సీ దాట్ there are 2n non-perfect square numbers between the squares of the numbers n and n+1. సో
ఒక నెంబర్ n అనుకుంటే ఇంకొక నెంబర్ n+1 అనుకుంటే ఈ 2 నెంబర్స్ స్క్వేర్ చేస్తే ఆ మధ్యలో ఉండే నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంట 2n నెంబర్స్ ఉంటాయంట. సో దీన్ని మనం 5కి 6కి వెరిఫై చేసి చూద్దాం. సో లెట్ us కన్సిడర్ n as 5, n+1 అంటే 5+1 విచ్ ఇస్ నథింగ్ బట్ 6. సో 5ని స్క్వేర్ చేద్దాం. సో n స్క్వేర్ చేసాం. సో 5 స్క్వేర్ ఇస్ 25. సో 5 into 5 విచ్ ఇస్ 25. నెక్స్ట్ 6ని కూడా స్క్వేర్ చేద్దాం. సో 6 స్క్వేర్ ఇస్ 6 into 6 దట్ ఈస్ 36. సో 25కి 36కి మధ్యలో మనకి ఎన్ని నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉండాలి? సో 2n నెంబర్ ఉండాలి కదా. సో 2n ఉండాలి. సో 2 into n. సో 2n అంటే 2 into n అంటే ఏంటి ఇక్కడ 5 కదా. సో 2 into 5 విచ్ ఇస్ 10. సో ఈ 2 నెంబర్స్ మధ్యలో 10 నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి ఉండాలి. సో 25కి 36కి మధ్యలో 10 నాన్ స్క్వేర్ నెంబర్స్ ఉండాలి. సో లెట్ us కౌంట్ అండ్ సీ వెరిఫై. సో 25, 36 మధ్యలో ఉండే నెంబర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ రాసేసాను. సో లెట్ us కౌంట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 నాన్ స్క్వేర్ నెంబర్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ రూల్ ఏంటి? సో వీ కెన్ సే దట్ దేర్ ఆర్ 2n నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ n and n+1. సో nకి n+1కి స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉండే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2n స్క్వేర్ నెంబర్స్, 2n నాన్ స్క్వేర్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్ us ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్. సో ఇక్కడ ట్రై దిస్ కాలంలో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా. సో ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ లై బిట్వీన్ 9 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్, బిట్వీన్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్. సో 9 స్క్వేర్కి 10 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ 9 స్క్వేర్ 10 స్క్వేర్. సో వీటిలో n ఏంటి? n ఈజ్ 9. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 9. n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్. సో n వాల్యూ ఎంత? 9. సో నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 into n. సో వీటి యొక్క ఫార్ములా అనేది మనం ప్రీవియస్ స్లైడ్లో చూసాం. సో 2n అంటే 2 into 9 రాసుకోవచ్చు కదా. సో n ప్లేస్లో 9 రాసాం. సో 2 into 9 విచ్ ఇస్ 18. సో 18 న్యాచురల్ నెంబర్స్ అనేవి 9 స్క్వేర్కి 10 స్క్వేర్కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్. సో 11 స్క్వేర్ 12 స్క్వేర్. సో వీటిలో n కింద మనం ఏం కన్సిడర్ చేయొచ్చు? 11ని కన్సిడర్ చేయొచ్చు. సో హియర్ n ఈజ్ ఈక్వల్ టు 11. సో నాన్ స్క్వేర్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి? 2 into n కదా. సో 2 into n ప్లేస్లో 11ని రాసాం. సో 2 into 11 విచ్ ఇస్ 22. సో ఇక్కడ 22 న్యాచురల్ నెంబర్స్ అనేవి 11కి 12కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నాన్ స్క్వేర్ నెంబర్స్ లై బిట్వీన్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ నెంబర్స్? సో 100 స్క్వేర్ అండ్ 101 స్క్వేర్. సో 100 స్క్వేర్ 101 స్క్వేర్. సో 100 అనేది n అవుతుంది. సో హియర్ n ఈజ్ ఈక్వల్ టు 100. సో మరి నాన్ స్క్వేర్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి? 2 into n కదా. సో 2 into n అంటే 2 into n ప్లస్లో 100ని రాసాం. సో 2 into 100 విచ్ ఇస్ 200. సో 100 స్క్వేర్కి 101 స్క్వేర్కి మధ్యలో మనకి నాన్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 200 నెంబర్స్ ఉంటాయంట. నెక్స్ట్ 90 స్క్వేర్ అండ్ 91 స్క్వేర్. సో ఇక్కడ n వాల్యూ ఏంటి? హియర్ n ఈజ్ ఈక్వల్ టు 90. సో n వాల్యూ 90. సో అప్పుడు మనకి నాన్ స్క్వేర్ నెంబర్స్ ఏమవుతాయి? 2n కదా. సో 2 into n ప్లేస్లో 90ని సబ్స్టిట్యూట్ చేశాను. సో 2 into 90 విచ్ ఇస్ 180. సో 180 నాన్ స్క్వేర్ నెంబర్స్ 90కి 91 స్క్వేర్కి, 90 స్క్వేర్కి 91 స్క్వేర్కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 1000 స్క్వేర్ అండ్ 1001 స్క్వేర్. సో ఇక్కడ n వాల్యూ ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు 1000. సో నాన్ స్క్వేర్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి? 2 into n కదా. సో 2 into 1000ని సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 into n ప్లేస్లో 1000ని సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 into 1000 విచ్ ఇస్ 2000. సో 2000 నాన్ స్క్వేర్ నెంబర్స్ 1000 స్క్వేర్కి 1001 స్క్వేర్కి మధ్యలో ఉంటాయి. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ యాడింగ్ ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ కొన్ని ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో లెట్ us కన్సిడర్ ది ఫాలోయింగ్. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 అండ్ సో ఆన్. సో వీటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం కదా. సో ఫస్ట్ 1 ఆడ్ నెంబర్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 1. సో 1 ఈజ్ నథింగ్ బట్ 1 స్క్వేర్. సో 1ని మనం 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. సో 1ని 3ని ఈ రెండు నెంబర్స్ తీసుకుందాం. సో 1 + 3 ఈజ్ 4. 4ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా.
సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు 3 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1, 3, 5. సో 1 + 3 is 4, 4 + 5 is 9. సో 9ని మనం ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. సో 4 ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి, 1, 3, 5, 7. సో 1 + 3 is 4, 4 + 5 is 9, 9 + 7 is 16. సో 16ని మనం ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ చూద్దామా. సో 5 ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి, 1, 3, 5, 7, 9. సో 1 + 3 is 4, 4 + 5 is 9, 9 + 7 is 16, 16 + 9 is 25. సో 25ని ఏమని రాయొచ్చు, మనం 5 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని ఈ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, n స్క్వేర్ చేయాలి. సో వీ కెన్ సే దాట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ n స్క్వేర్. సో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, n ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, n స్క్వేర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి కాబట్టి 3 స్క్వేర్ దట్ ఈస్ 9. అదే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అన్నాం. సో 5 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి అంటే 5 స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ 25. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ n స్క్వేర్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏముంది అంటే ఎ సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సో కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్. సో ఇక్కడ 3 స్క్వేర్ని ఏమని రాయొచ్చు, మనం 9 అని రాయొచ్చు. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 + 5. సో 5 స్క్వేర్ని ఏమని రాయొచ్చు, 25 అని రాయొచ్చు కదా. సో 5 స్క్వేర్ ఇస్ 25. సో 25ని 12 + 13 కింద రాయొచ్చు. సో 7 స్క్వేర్ ఇస్ 49. సో 49ని ఏమని రాయొచ్చు, మనం 24 + 25 అని రాయొచ్చు. సో 9 స్క్వేర్ అంటే 81. సో 81ని మనం 40 + 41 అని రాయొచ్చు కదా. అండ్ 11 స్క్వేర్ ఇస్ 121. సో 121ని 60 + 61 అని రాయొచ్చు. సో 15 స్క్వేర్ ఇస్ 225. 225ని 112 + 113 అని రాయొచ్చు. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ యాజ్ సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఏదైనా ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ని 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క సమ్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్, సో ఫిఫ్త్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఏవైనా పక్క పక్కనే ఉండే 2 ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో 11, 13. సో 11 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, 13 ఈజ్ ఆల్సో ఎన్ ఆడ్ నెంబర్. సో ఈ రెండు కూడా పక్క పక్కనే ఉండే ఆడ్ నెంబర్సే కదా. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, 11 × 13 ఈజ్ 143. సో 143ని మనం 12 స్క్వేర్ - 1 అని రాయొచ్చు కదా. సో 12 స్క్వేర్ అంటే ఎంత, 144. 144 - 1 is nothing but 143. సో 12 స్క్వేర్ - 1. సో 1ని మనం 1 స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో ఇది ఏ ఫామ్లో ఉంది, a స్క్వేర్ - b స్క్వేర్ అనే ఫామ్లో ఉంది కదా. సో a స్క్వేర్ - b స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి, a స్క్వేర్ - b స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ a + b ఇంటూ a - b. సో ఇక్కడ a ఎంత, a is 12, b is 12, b is 1. సో a స్క్వేర్ - b స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ a + b ఇంటూ a - b కదా. సో 12 స్క్వేర్ - 1ని ఎలా రాయొచ్చు, 12 - 1 ఇంటూ 12 + 1 అని రాయొచ్చు కదా. సో 11 × 13 ఈజ్ ఈక్వల్ టు 12 - 1 ఇంటూ 12 + 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 12 స్క్వేర్ - 1. అదేవిధంగా 13 × 15 అంటే, సో 13 ఈజ్ 14 - 1 ఇంటూ 15 is 14 + 1. So which is 14 square - 1. So 29 × 31. So 29, 31 రెండు కూడా ఆడ్ నెంబర్స్. సో 29ని మనం 30 - 1 అని రాయొచ్చు. 31ని మనం 30 + 1 అని రాయొచ్చు. సో 30 - 1 ఇంటూ 30 + 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 30 స్క్వేర్ - 1. నెక్స్ట్ 44 × 46. సో ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ కదా. సో 44ని మనం ఎలా రాయొచ్చు, 45 - 1. 46ని ఎలా రాయొచ్చు, 45 + 1. సో 45 - 1 ఇంటూ 45 + 1 విచ్ ఇస్ 45 స్క్వేర్ - 1. సో దీన్ని బట్టి జనరల్గా మనం ఏమని చెప్పచ్చు, a + 1 ఇంటూ a - 1 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ - 1. అండర్స్టూడ్ చిల్డ్రన్?
సో నెక్స్ట్ we are having some more patterns in square numbers. సో స్క్వేర్ నెంబర్స్లో ఇంకొన్ని ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో అబ్జర్వ్ ది స్క్వేర్ నెంబర్స్ 111 111 ఎక్సెట్రా దే గివ్ ఎ బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో ఇక్కడ ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి, ఇవి మంచి ప్యాటర్న్లో అనేవి ఉన్నాయి. సో 1 స్క్వేర్ అంటే ఏంటి 1, 11 స్క్వేర్ అంటే 121. సో 111 స్క్వేర్ అంటే 1 2 3 2 1. సో ఈ ప్యాటర్న్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్లో ఉంది. సో 1 1 2 1 1 2 3 మళ్ళీ రివర్స్ ఆర్డర్లో వచ్చింది 2 1. సో 1 2 3 4 3 2 1. నెక్స్ట్ ఈ నెంబర్స్ చూడండి 1 2 3 4 5. సో మళ్ళీ రివర్స్లో వెళ్ళినాయి 4 3 2 1. సో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాయి కదా 1 2 3 4 5 6 7 8. సో రివర్స్లో మళ్ళీ 7 6 5 4 3 2 1. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో ఒక ప్యాటర్న్లో మనకి దాని యొక్క స్క్వేర్ యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 7 స్క్వేర్ అంటే 49, 67 స్క్వేర్ అంటే 4489. సో 667 స్క్వేర్ అంటే 444889. సో ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ అనేది ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినాయి. సో ఇక్కడ 1 4 ఉంది, ఇక్కడ 2 4s, ఇక్కడ 3 4s, ఇక్కడ 4 4s, ఇక్కడ 5, ఇక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ ఈ 9 8 9 8 8 9 889 4 8 9. నెక్స్ట్ ఇక్కడ 5 8 9. సో ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ నెంబర్ అనేది 7 6 7 6 6 7 6 6 6 7 4 6 7 5 6 7. సో ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఉంది. సో ఒక ప్యాటర్న్లో నెంబర్స్ స్క్వేర్ చేస్తుంటే అవి వచ్చే ఆన్సర్స్ కూడా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతూ వస్తున్నాయి కదా. సో దిస్ ఈస్ ఫన్ ఇన్ బీయింగ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వై దిస్ హ్యాపెన్స్. సో ఇలాంటివి మనం నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనేవి చూపిస్తాం. Maybe it would be interesting for you to explore and think about such questions even if the answer comes some years later. సో ఇంత పెద్ద నెంబర్ని స్క్వేర్ చేయాలి అంటే మనకి చాలా టైం పట్టచ్చు, కానీ ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్యాటర్న్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. So children, with this we'll end up. So this is the introduction part of your chapter, that is chapter 6 squares and square roots. So ఈ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో let us meet up with exercise 6.1. సో exercise 6.1తో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Until then, thank you children, keep smiling, bye bye, have a nice day.